రైటికా కృష్ణా గోదావరి బేసిన్లలో తెలంగాణ వాటా తేల్చాల్సిందేనని అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన నీటి కేటాయింపులపై కామెంట్స్ చేశారు. గోదావరిపై తమ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత కేటాయింపులు చేసిన తర్వాతనే ఇక మిగులు జలాలు తేల్చుకుందామన్నారు. ఇక సముద్ర జలాలే అని మాట్లాడితే అర్థం చేసుకోలేని అమాయకులం కాదని అన్నారు. తాము తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసమని చెప్పారు. మిగులు జలాలతో ప్రాజెక్టులు కడతామంటే భవిష్యత్తులో కేటాయింపు సమస్యలు ఎక్కువ అవుతాయని అన్నారు బట్టి. తగ్గట్టు అనంటే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాటా ప్రకారం ఆ రాష్ట్ర ప్రయోజనాలు అయిపోయిన తర్వాత ఆంధ్రాన్ని వాడుకోమని చెప్తా ఉన్నాం తప్ప వేరే మిగతా వాళ్ళకి అర్థం కాదు అన్నట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నదీ జలాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఆయా రాష్ట్రాలకి జలాలు అంటే మిగులు జలాలు కానీ లేకపోతే కేటాయింపులు అయిన తర్వాతనే ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతనే జలాలు ఎన్ని మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. సహజంగా నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, వరద నీరు అని చెప్పి ఈరోజు వాడుకుంటా ఉంటే మీరు ప్రాజెక్టులు కట్టిన తర్వాత దానికి ఆయకట్టు వచ్చిన తర్వాత రేపు నదీ జలాలు పంపిణీ చేసేటప్పుడు అప్పటికే కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఇచ్చిన తర్వాతనే మిగతా రాష్ట్రాలకి నదీ జలాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. అలా జరిగినప్పుడు తెలంగాణలో ఎప్పటికే కట్టాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగిలినటువంటి వరద జలాల్లో ఆ రాష్ట్రానికి ఎన్ని పోతాయో వాళ్ళకి, ఈ రాష్ట్రానికి ఎన్ని వస్తాయో ఈ రాష్ట్రానికి కేటాయింపులు చేసి అప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుంది. నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. కూర్చోబెట్టి వాళ్ళను కూడా ఏ రాష్ట్రానికి ఏ వాటా ఎంత ఉందో ఆ వాటాలు తేల్చిన తర్వాత మిగతా కార్యకలాపాలు చేపట్టమని చెప్పాం. అలాగే జరుగుతుందని ఆశిస్తాం. ఇది రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. అట్లాగే తెలంగాణకు కూడా ఆ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే మేము మొదలుపెట్టినటువంటి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఒకటి మొదలుపెట్టాం, అది పూర్తి కాలేదు. అట్లాగే ఆ తర్వాత కింద ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ మొదలుపెట్టాం, అది పూర్తి కాలేదు. రీడిజైనింగ్ అది ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. మధ్యలో ఉన్నటువంటి దేవాదులు పూర్తి కాలేదు. ఇంకా ఈ రకంగా గోదావరి నది పైన మేము మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్ ఏదైనా ఉంటే ఆ ఫ్లడ్ వాటర్లో కూడా తెలంగాణ వాటా అయిపోయిన తర్వాత మిగతా ఫ్లడ్ వాటర్ మీ వాటా ఎంత ఉంటుందో అంత మీరు సమృద్ధిగా వాడుకోవచ్చు. నదీ జలాల వివాదాలకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా ఆ పంపిణీ జరిగేటప్పుడు ఆయా ప్రాజెక్టులు కట్టినటువంటి వాటికి ముందు కేటాయింపు